మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి? అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మార్నింగే జాకెట్ వేసుకొని బయటకు బయలుదేరాను అంటే కోర్స్ ఇంత పొద్దున్నే లేచి మనం వంటింట్లో కాకుండా బయటకు వెళ్తున్నాం అని అంటే ఏదో పని ఉంటేనే కదా, విచ్ ఈస్ బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాము, అంటే ఇన్సూరెన్స్లో కూడా మనకు కవర్ అవుతూ ఉంటుంది కదా. 5,000 బిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మేము తీసుకున్న ఇన్సూరెన్స్లో మెడికల్ టెస్ట్ల పైన. సో మేము ఇప్పుడు మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఎండ్ వరకు చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇయర్ ఎండ్ అవుతుంది కదా, సో ఇప్పుడు అది ఫినిష్ చేసేయాలి. సో పొద్దున్నే బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్తున్నాను. హోప్ అన్నీ బాగానే ఉండాలని అనుకుంటున్నా. చూద్దాం. టెస్ట్ చేయించుకుంటేనే కదా తెలిసేది ఏముంది, ఏం లేదు, ఏం తక్కువ, ఏం ఎక్కువ అని. అసలే అన్నీ గడిబిడి అవుతుంటాయి లోపల, ఎస్పెషల్లీ లేడీస్కి. ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అని అవన్నీ ఇవన్నీ చాలా అవుతుంటాయి. అండ్ దట్ ఈ మధ్య నాకు చాలా హెయిర్ లాస్ అవుతుంది. అంత జుట్టు ఊడుతుంది ఏంటి అని కూడా డౌట్గా ఉంది. అంటే జుట్టు ఊడడం ఈజ్ కామన్, లైక్ అందరికీ ఊడుతూనే ఉంటుంది, బట్ ఎప్పుడు కన్నా ఎక్కువ ఊడుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అది కూడా చూసుకోవాలి ఒకసారి. సో చూద్దాం, హోప్ఫుల్లీ అన్నీ బాగానే వస్తాయో లేదా. మెడికల్ టెస్ట్లు అనేవి అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే మనం చూసుకుంటూ ఉన్నప్పుడే మన బాడీలో వచ్చే చేంజెస్ కానీ ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలా మిడిల్ ఏజ్కి వస్తున్నాము అన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇప్పుడున్న హాస్పిటల్ బిల్స్ కానీ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయో మనకు తెలుసు కదా. సో ఫ్యామిలీ అంతా కవర్ అయ్యేలాగా హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. సో మేము తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్లో మాకు మెడికల్ టెస్ట్కి 5,000 రూపీస్ ఇస్తారన్నమాట. ఇయర్ ఎండ్ లోపు అవి చేయించుకొని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అందుకని ఆ 5,000లో మేము మన నార్మల్ బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుంటూ ఉంటాము ప్రతి ఇయర్. పిల్లలకు కూడా కవర్ ఉంటుంది, కానీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు అవి ఏం చేయించాం అనమాట. నాకు మా వారికి యూజ్ చేస్తే సరిపోతాయి అవి. ఆ 5,000 మాకు సరిపోతాయి అనమాట. ఇన్ కేస్ పిల్లల్లో ఏమన్నా గ్రోత్ తక్కువ ఉంది, లేకపోతే ఏమన్నా కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఏమన్నా నోటీస్ చేస్తున్నాము అని అనుకుంటే పిల్లలకు కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించడం ఇంపార్టెంట్. అంటే మనకు ఐడియా ఉంటుంది, ఐరన్, కాల్షియం ఇవన్నీ వాళ్ళకి ప్రాపర్గా ఉన్నాయా లేవా అన్నవి తెలుస్తాయి అనమాట. నాకు కొంచెం భయము ఇంజెక్షన్ అంటే బ్లడ్ టెస్ట్ అని అంటే, ఇంజెక్షన్ చూస్తే కొంచెం ప్యానిక్ అవుతా అనమాట. సో మా వారు ఉంటే దగ్గర అప్పుడు వెళ్ళి జాగ్రత్తగా చేయించుకుని వస్తూ ఉంటాను. సో బ్లడ్ టెస్ట్ అయితే ఒక కొద్దిసేపు ప్రహసనం చేసి, అంటే ఏమంటారు, కొంచెం ఆ కంగారు పెట్టేసి వీళ్ళని కంగారు పెట్టేసి భయపడిపోయి అలాగా కొంచెం సీన్ అయితే అయిందిలేండి. మొత్తానికి ఎలా అయితే మా వారు తిట్టి కొట్టి దగ్గరుండి బ్లడ్ టెస్ట్ అయితే చేయించేశారు. ఇంకా మార్నింగే బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. అండ్ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ మా ఏరియాలో. ఎందుకంటే మేబీ అందరూ క్రిస్మస్ హాలిడేస్కి అలాగా వెళ్ళారో ఏమో. మా వారు కూడా లీవ్లోనే ఉన్నారులేండి, న్యూ ఇయర్ వరకు ఆయనకు కూడా బ్రేకే. సో మేబీ అందుకునో ఏమో ట్రాఫిక్ అయితే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అండ్ వచ్చేటప్పుడు దారిలో మేము నిమ్మకాయలు కొనుక్కొని తెచ్చుకున్నాము, ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి. మా వారికి చాలా ఇష్టం అనమాట నిమ్మకాయ పచ్చడి. మామయ్య గారికి కూడా చాలా ఇష్టం. అంటే కర్డ్ రైస్ తింటారు కదా, కర్డ్ రైస్లో నిమ్మకాయ పచ్చడిని నంచుకొని తింటారన్నమాట. అత్తమ్మ ఉన్నప్పటి నుంచి అలవాటు అలాగా. పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీస్ పెట్టేసుకోకపోయినా కొంచెం క్వాంటిటీస్లో అన్నా పెట్టుకుంటే చాలా నాళ్ళు వచ్చేస్తాయి. బేసిక్గా ఇలా నిమ్మకాయ పచ్చళ్ళు లాంటివి అంటే ఓన్లీ నంచుకోవడానికి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తుంటారన్నమాట. సో ఇట్లాంటివి కొద్దిగా పెట్టుకున్నా చాలా నాళ్ళు వస్తాయి. ఇంకా ముందు ఫస్ట్ నిమ్మకాయలన్నింటినీ మంచిగా కడిగేసుకొని క్లాత్తో తుడిచేసి కొంచెం ఆరబెట్టేసాం అనమాట, తడేమీ లేకుండా. ఎందుకంటే ఏ పచ్చడి పెట్టాలన్నా ద బేసిక్ రూల్ ఈజ్ తడి ఉండకూడదు కదా. సో వాటిని మంచిగా కడిగేసి తుడిచేసి ఆరబెట్టేసుకొని నెక్స్ట్ ఇంక ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాము. ఇట్లాంటి పచ్చళ్ళు కానీ ఏమన్నా పిండి వంటలు కానీ ఇట్లాంటివి ఏం చేయాలన్నా సరే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటూ ఉంటాం అనమాట. యాక్చువల్గా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము మంచిగా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి అనమాట. సో అందుకని వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. సో వాళ్ళని చదువుకోండి అని చెప్పి నేను మా వారు కలిసి చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎక్కువ తెచ్చుకోలేదు, కానీ ఇంక అన్నిటిని కట్ చేసుకొని అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అండ్ ఎస్పెషల్లీ పచ్చడి నిమ్మకాయలు ముక్కలు ఊరాలన్నమాట. సో అందుకని కొంచెం ముందు కట్ చేసి పెట్టుకోవడం, తర్వాత ఊరడం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సరే ముందైతే కట్ చేసేద్దామని ఇట్లా నిలువుగా కట్ చేసుకోవాలి, తెలుసు కదండి నిమ్మకాయ పచ్చడికి. సో ఇట్లా నిలువుగా కట్ చేసేసుకొని అన్నిటినీ పక్కన పెట్టుకుంటున్నాం అనమాట.
అండ్ నిమ్మకాయలు సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా మంచిగా ఇట్లా ఎల్లో కలర్లో ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది అని అంటారు. అంటే మనకి గ్రీన్ కలర్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అట్లా గ్రీన్ కాకుండా ఇట్లా ఎల్లో కలర్లో ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ కొంచెం మచ్చలు పుచ్చులు లాంటివి లేకుండా ఉన్నాయి తెచ్చుకోవాలన్నమాట. అక్కడొకటి మచ్చ ఉన్నా పర్వాలేదు, మరి పాడవకుండా ఉండాలి. ఎందుకంటే కొన్ని చోట్ల మనకి అది పైన వచ్చిన మచ్చ లేకపోతే లోపల నుంచి కుళ్ళిందా అని అన్నది అర్థం కాదు. లోపల నుంచి కుళ్ళితే మొత్తం పచ్చడంతా పాడైపోద్ది అనమాట. అందుకనే మచ్చలు లేనివి తీసుకోండి నిమ్మకాయలు అని అంటూ ఉంటారు. సో ఆ నిమ్మకాయ ముక్కలు అన్నిటినీ ఇలాగ నిలువుగా కట్ చేసుకొని అన్నిటినీ డబ్బాలోకి వేసేసుకోవాలన్నమాట. అంటే మనము పచ్చడికి బేసిక్గా కొలతలు వేసుకోవాలి కదా, సో అందుకని కొలతకు సరిపడా గిన్నె ఏదైనా తీసుకొని వేసుకోవాలి. కానీ నేను ఆ విషయం మర్చిపోయి ఒక తేనె బాటిల్ ఉంటుంది కదండి, గ్లాస్ జార్లో వేద్దాము అని చెప్పి ఆ గ్లాస్ జార్లో ముక్కలు వేసేసా. తర్వాత గుర్తొచ్చింది, ఇలాగ ముక్కలు వేసేసి నేను కొలవాలి కదా. అండ్ ఆ గ్లాస్ జార్లో మొత్తం ముక్కలన్నీ సరిపోయేలా లేవన్నమాట మేము తీసుకున్న క్వాంటిటీకి. సరే అని మొత్తం అన్నీ మళ్ళీ బయట తీసేసి ఒక చిన్న బౌల్ తెచ్చుకున్నాను కొలుచుకోవడం కోసము. సో ఇవన్నీ ఏంటంటే ముందే ఏమి గుర్తురావు, మనం చేస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం లేదు, కోసేసి డబ్బాలు వేసేసి అలా ఉప్పును పసుపు వేసి అలా పెట్టేద్దామని అనేసుకున్నాము. తర్వాత అరే అవును కొలుచుకోవాలి కదా, ఉప్పు వేయాలి. అంటే ఎంత ఉప్పు వేయాలి, ఆల్రెడీ కల్లుప్పు తెచ్చుకొని ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట, ఎండ పెట్టడానికి అన్నట్టు. అంటే జస్ట్ అట్లా బయట పెట్టాను. సో అవి కూడా కొలవాలి అన్న విషయం మర్చిపోయాను అనమాట. అండ్ ఆ గ్లాస్ జార్లో సరిపోవట్లేదు, గ్లాస్ జార్ కొంచెం చిన్నగా అవుతుంది. సో అందుకని వెతికి ఒక ప్లాస్టిక్ డబ్బా పట్టుకున్నాను. ఎందుకంటే మా వారు ఈ మధ్య ఇంట్లో ప్లాస్టిక్ కనిపిస్తే చాలు పడే అని చెప్పేసి అన్నీ పడేసేస్తున్నారు. సో మొత్తానికి ఒక పెద్ద డబ్బా అయితే దొరికింది. సరే దీనిలో కొంచెం కింద వరకే వస్తుంది, అంత పెద్ద డబ్బాలో వెయ్యం ముక్కలన్నీ, కానీ ఇంకా ఇదే ఆప్షన్ ఉంది అన్నట్టుగా సరే ముక్కలన్నీ కొలుచుకొని వేసేసాను. అండ్ వేసేసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చిన విషయం ఏంటి అంటే అందులోంచి గింజలు తీయడం మర్చిపోయాను. ఈ గింజలు తీయాలన్నమాట, లేకపోతే గింజ నుంచి పాడవుతుంది అని కూడా అంటుంటారు. అండ్ గింజలు జనరల్గా తినం బేసిక్గా, మిగతాదంతా ఊరుతుంది, అది జ్యూస్ అంతా వస్తుంది, కానీ ఆ గింజలు అలాగే ఉంటాయి అనమాట. సో గింజలు తీసేసుకోవడం బెటర్ అని అంటారు. అండ్ ముక్కలు కూడా ఇంకా చిన్నవి కూడా కట్ చేస్తారు చాలా మంది, కానీ అత్తయ్య ఇలాగ పొడుగ్గానే కట్ చేసేవారు. సో అత్తయ్య ఎలా చేసేవారు అలాగే చేద్దాం అని అనుకుంటాం కాబట్టి ఇలా పొడుగ్గానే ఉంచేసా. అండ్ ఒక్కొక్కటి ఇలాగ నైఫ్తో తీసేస్తే గింజలు ఈజీగానే వచ్చేస్తాయి. సో ఆ గింజలన్నీ తీసి మళ్ళీ డబ్బాలోంచి మళ్ళీ గిన్నెలో వేసుకొని మళ్ళీ కొలుచుకొని ఇలాగనమాట. అంటే 1కి 2 సార్లు అన్నీ చేసుకున్నాం ప్రతిదీను. మొక్కలు కోయడం దగ్గర నుంచి కొలుచుకోవడము, మళ్ళీ అందులో వేయడం, ఇందులో తీయడం, ఇందులో వేయడం, అందులో తీయడం, ఇలాగ 2-3 సార్లు డబ్బాలో వేసి తీయడం ఇలా అయిందనమాట. అఫ్కోర్స్ నిమ్మకాయ పచ్చడి పెట్టి కూడా ఆల్మోస్ట్ నేను 2-3 ఇయర్స్ అయిపోతున్నట్టుందండి. లాస్ట్ ఇయర్ అసలు ఏ పచ్చడి పెట్టలేదు, అంతకు ముందు ఇయర్ కూడా పెట్టానో లేదో కూడా గుర్తులేదు. సో మొత్తానికి గ్యాప్ తర్వాత పచ్చడి పెడుతున్నాను, నిమ్మకాయ పచ్చడి. అండ్ అన్ని ముక్కల్ని వేసేసుకున్న తర్వాత కొన్ని నిమ్మకాయలు మాత్రం రసం తీసుకుంటాం కదా, దాన్ని కూడా ఆ నిమ్మకాయ రసం కూడా ఇదే బౌల్లోకి కొలిచి తీసేసుకున్నాను అనమాట. ఒక 1.5 బౌల్ దాకా వచ్చింది. 1.5 అని కాదు, 1/3/4 బౌల్ దాకా నిమ్మకాయ రసం వచ్చింది. ఇందులో కూడా గింజలు అవి లేకుండా ఆ జ్యూస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కూడా ఏదైతే చిన్న బౌల్ తీసుకున్నానో ఆ బౌల్తోనే కొలిచి తీసేసుకున్నాను అనమాట. అండ్ మనకి నిమ్మకాయ రసం కూడా కనిపిస్తుంది కదండి, అట్లా కొంచెం అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద ముక్కలన్నా మునగాలి ఆ రసంలో. సో దట్ మనం వేసిన ఉప్పు కూడా కరిగి ఆ రసంతో ఆ ముక్కలన్నీ కూడా ఊరి ఆ ముక్కల్లోంచి కూడా కొంచెం రసం ఊజ్ అవుట్ అవుతుంది అనమాట. అండ్ కల్లుప్పే తీసేసుకున్నాను, డైరెక్ట్గా ఈ బౌల్తో యాడ్ చేస్తాను. లేదు అని అనుకుంటే మీరు ఒకసారి మిక్సీ కూడా పట్టుకోవచ్చు, బట్ అన్నెసరీ అది, ఎందుకంటే ఇందులో ఎలాగో జ్యూస్ ఉంటుంది కాబట్టి అది ఎలాగో మెల్ట్ అయిపోతుంది. సో మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. వీటిని ఒక 3 days ఊరనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ క్వాంటిటీ కూడా కొద్దిగా తగ్గుద్ది అండ్ ముక్కలంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఆ తర్వాత మనము పచ్చడి పట్టుకోవాలన్నమాట. ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా తీసుకొని కారం కలుపుకోవచ్చు. నేను పెట్టేదే కొంచెం కాబట్టి అంతా ఒకేసారి కలిపేద్దాం అనుకున్నాను, బట్ 3 days తర్వాత ఓపెన్ చేయాలి మళ్ళీను. అంటే ఎవ్రీడే ఒకసారి తీసి మళ్ళీ కదిపి పెడుతూ ఉండాలన్నమాట. ఇలాగా అంతా కింద నుంచి పైకి మిక్స్ అయ్యేలాగా ఎవ్రీడే పెట్టాలి. మినిమం 3 days లేదా 1 week కూడా ఉంచొచ్చు. బట్ ఏమన్నా బూజు వచ్చిందా లేదా అన్న చూసుకోవాలి, ఎందుకంటే ఒకసారి పెట్టినప్పుడు బూజు కూడా వచ్చింది నాకు. బట్ ఈ ఇయర్ ఏమవుద్దో చూడాలి. ఇప్పటికైతే ఈ ప్రాసెస్ అయ్యింది. కట్ చేస్తే ఇంక ఈవినింగ్ నేను మా వారు మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నామండి. ఎక్కడికి అని అంటే మా వారి ఫేవరెట్ ప్లేస్ విచ్ ఈస్ క్యాంపస్. ఓయూ క్యాంపస్కి వెళ్ళిపోతున్నాము. ఎందుకనంటే ఈవినింగ్ వాక్ చేద్దాము అని వెళ్తున్నాం అనమాట.
అండ్ మార్నింగే బ్లడ్ టెస్ట్ ఇచ్చాం కదండి, ఇంకా రిపోర్ట్స్ రాలేదు. మేబీ 5-6 లోపు అలాగా వచ్చేస్తాయి. బట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. ఏమొచ్చినాయి ఏంటి అన్న ఏమన్నా తేడాలు వచ్చినా మీకు డెఫినెట్గా షేర్ చేస్తానులేండి. బట్ ఇప్పుడు కామన్గా అందరూ ఫేస్ చేసే ఏంటి అని అంటే మోస్ట్లీ ఎక్కువ లైఫ్ స్టైల్ డిజీజెస్తోనే అందరూ డీల్ చేస్తున్నారు. లైక్ థైరాయిడ్, పిసిఓడి, డయాబెటీస్, ఇట్లాంటివన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటారు కదండి. సో లైఫ్ స్టైల్లో మెయిన్గా మనం చేసుకోవాల్సిన మార్పులు ఇది ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ఇట్ ఈస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ గుడ్ డయట్. ఈ రెండింటితో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది నవే డేస్. అది పర్సనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, సొసైటీ స్ట్రెస్ అవ్వచ్చు, ఏవో ఒకటి స్ట్రెస్తో అయితే అందరూ డీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ దిస్ స్కిల్ అనమాట, హౌ టు డీల్ ఆ స్ట్రెస్ అన్నది. సో స్ట్రెస్ ఫ్రీ ఉండండి అని చెప్తూ ఉంటారు కూడా డాక్టర్స్ కదా. సో అలాగా మనకు అంటూ కొంచెం టైం తీసుకొని మన హెల్త్ని రీసెట్ చేసుకోవడానికి, మనకున్న స్ట్రెస్ని డీల్ చేసుకోవడానికి ది బెస్ట్ వే ఏంటంటే మన పార్ట్నర్తో కమ్యూనికేట్ చేసుకొని మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, ఇవన్నీ మన స్ట్రెస్ మేనేజ్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతాయి కదా. సో ఇలా ఒక గ్రీన్ మొత్తం చుట్టూ క్యాంపస్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, మొత్తం అన్ని చెట్లు ఇవన్నీ ఉంటాయి. సో ఎయిర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఆ వ్యూలో అలా మన పార్ట్నర్తో నడుస్తూ మనం అన్ని మాట్లాడుకుంటూ ఉంటే నిజంగానే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలా ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే డిస్కస్ చేసుకుని ప్లాన్ చేసుకుంటామో నెక్స్ట్ వాటికి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. హౌ టు డీల్ విత్ దిస్, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇది మస్ట్ అండ్ షుడ్ ఎవరైనా మాట్లాడుకోవాలి. ఆబ్వియస్లీ 2026 వచ్చేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండాలి కదా. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ క్రిస్మస్, న్యూ ఇయర్ టైం, వెకేషన్ టైం కాబట్టి అందరూ వెకేషన్స్కి అది వెళ్తూ ఉన్నారు. ఇన్ కేస్ వెకేషన్స్కి వెళ్ళకపోయినా సరే స్పెండింగ్ టైం టుగెదర్ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎక్కడికో వెళ్తేనే మనము క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామని ఏమి ఉండదు కదండి. సో మేమైతే ఇదే అనుకుంటాం. మనం ఇప్పుడు ట్రావెల్ చేసే సిచ్యువేషన్లో లేము. సో వాట్ వీ డూ ఈజ్ మనకున్న టైంని మనం క్వాలిటీగా స్పెండ్ చేద్దాము అని చెప్పి అందుకే ఆయన కూడా బ్రేక్లో ఉన్నారనమాట. ఈ 1 వీక్ విల్ హ్యావ్ అ గుడ్ టైం అన్నట్టుగా. అందుకే కలిసి కుక్ చేసుకోవడము, కలిసి పచ్చళ్ళు పెట్టుకోవడం, కలిసి ఇంటిని క్లీన్ చేసుకోవడము, కలిసి కొంచెం హెల్త్ సెట్ చేసుకోవడము, ఇట్లా వాకింగ్, జాగింగ్, ఇవన్నీ తిరగడము, ఇట్లాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాము. అఫ్కోర్స్ వాకింగ్, జాగింగ్, టాకింగ్ అన్నీ అవుతున్నాయి అనమాట. సో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, మనకున్న స్పేస్లోనే మన పార్ట్నర్ తోటి హ్యాపీగా మోస్ట్ లవ్లీ మూమెంట్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడో వెకేషన్కి వెళ్ళకపోయినా సరే వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ గుడ్ టైం. అలాగే పిల్లల్ని కూడా దగ్గరుండి చదివించుకుంటున్నాము, వాళ్ళకి 10th కాబట్టి. అండ్ ఈ టైం అంతా కూడా మనం ప్రొడక్టివ్గా స్పెండ్ చేయాలి అన్నట్టుగానే ప్లాన్ చేసుకొని వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు అవర్ ప్లాన్ అనమాట. సో అట్లా 2025 అయితే ఎండ్ అవుతోంది. సో అదండి ఇవాళ మా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.